మా దాంట్లోకి వస్తుండే మేము వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. అందుకనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇవాళ ఒక సీనియర్ మినిస్టర్గా నువ్వు ఒక మాట అన్నావు, మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. ఇంకేమో అన్నాడు దాన్ని, ఈ లిల్లీపిట్ గారు ఏమో అంటున్నాడు కాదు, లిల్లీపుట్ కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని వాళ్ళని బొంబాయిలో తీసుకొచ్చి రేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జడ్పీటీసీ అయ్యి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీ అయ్యి ముఖ్యమంత్రి అయిన నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లిల్లీపిట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నాకు డౌట్ ఏంటంటే ఆయనకు ఒక్క మెదక్ సీట్ వస్తుందని అనుకుంటుంది, కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క సీటు ఎన్ని డబ్బులు గుమ్మరించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టినా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలోనే. బీజేపీ కూడా పెద్ద మేనిఫెస్టో ఇచ్చిండు. 10 ఏళ్ళు ఉన్నది, 10 ఏళ్ళల్లో మోడీ ఏం చేయలేదు, మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. 10 ఏళ్ళలో ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎవరు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టి ఆ రోజు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్లు అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. 2005లో చేస్తే ఒక్కొక్క రైతుకు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా ఏకకాలంలో మాఫీ అయినాయి. అలాంటి చరిత్ర ఉన్న పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. దీన్ని నువ్వు ఏం చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్, ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలేస్తుంది, నీ కుటుంబాన్ని చూస్తే. బిడ్డని ఇవాళ కటకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి, తిహార్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు ఇంకా బుద్ధి రాదా నీకు? సొంత బిడ్డ జైల్లో ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి మోసం చేసినా, దళితులు ముఖ్యమంత్రిని మోసం చేసినా, నా బిడ్డ కొడుకు లక్షల కోట్లు దోచుకున్నాను క్షమించండి అని చెప్పి అనేది పోయి ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడుతావు. బిడ్డ నువ్వు అనుకుంటావు కేసీఆర్ నీకంటే ఎక్కువ తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి గడియారం కాడ నడి రోడ్డు మీద 11 దీక్ష చేస్తే నాకు కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద కొట్లాట నడుస్తున్నది. ఆయన ఉస్మానియా సూపరింటెండెంట్ ఒకటే మాట చెప్పిండు, ఇంకొక రోజు ఎక్కువ రోజు ఉంటే కోమాలకు పోతున్నాను. అయినా భయపడలే. తెలంగాణ సోనియా గాంధీ నొప్పించి తెలంగాణ తెచ్చి నీ మోసం మాటలని దళితుల ముఖ్యమంత్రి అని నీకు అధికారం చెప్తే నాశనం చేసి ఇవాళ ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో కృష్ణా జిల్లాలను మొత్తం కూడా ఆంధ్రాకు తాకట్టు పెట్టి 36 సీట్లలో 34 సీట్లే గెలిచినారు.